హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. వాట్ ఆర్ ట్రిగ్గర్స్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్? Triggers are nothing but they are logics like stored procedures. Like we stored procedures ఎలాగ ఉంటాయో అలానే like you said kind of logics అన్నమాట ట్రిగ్గర్స్ అనేవి. And that can be executed automatically before the insert, update or delete happens in a table or after a insert, update or delete happens in a table. That means ఈ ట్రిగ్గర్స్ అనేది మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసిన తర్వాత ఏమేమి జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే టేబుల్ మీద సమ్ ఇన్సెట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ ఆపరేషన్స్ ని చేసే ముందు కానీ, లేదంటే ఇన్సెట్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ చేసిన తర్వాత కానీ, ఈ ట్రిగ్గర్స్ అనేది ఆటోమేటికల్ గా మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతూ ఉంటాయి. In simple words, we can say that if you want to execute some pre-processing or post-processing logic before or after the insert, update or delete in a table. Like simple words మనం చెప్పుకుంటామంటే ఇట్స్ ఏ ప్రీ ప్రాసెసింగ్ ఆర్ పోస్ట్ ప్రాసెసింగ్ లాజిక్ అనేది ఉంటుంది బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అప్డేట్ అండ్ డిలీట్. క్లియర్. సో టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ చూద్దాం. సో దేర్ ఆర్ ఇక్కడ చూడండి మనకు 4 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. డిఎంఎల్ ట్రిగ్గర్స్, డేటా మ్యానిపులేషన్ ట్రిగ్గర్స్, డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ట్రిగ్గర్స్, అలాగే సిఎల్ఆర్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ట్రిగ్గర్స్ అండ్ అలానే లాంగ్ రన్ ట్రిగ్గర్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ డిఎంఎల్ ట్రిగ్గర్స్? డిఎంఎల్ ట్రిగ్గర్స్ అంటే చూద్దాం. As we know, DML stands for Data Manipulation Language and it provides insert, update, or delete statement to perform the respective operations on the database table or a view, which will modify the data. లైక్ మనం ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే స్టేట్మెంట్స్ ఏంటంటే ఒక టేబుల్ మీద కానీ లేదంటే ఒక వ్యూ మీద కానీ మనకి డేటాని చేంజ్ చేయడానికి లేదంటే ఇన్సర్ట్ చేయడానికి లేదంటే అప్డేట్ చేయడానికి సో ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం రైట్. సో ఇవే మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ సంబంధించిన కమాండ్స్ అంటాం. సో ది ట్రిగ్గర్స్ which are executed automatically in response to DML events such as insert, update and delete statement are called DML triggers. సో ఈ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటితో పాటు మనకి ఏదైతే లైక్ మనకి ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయ్యే ట్రిగ్గర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఎంఎల్ ట్రిగ్గర్స్ అని. ఓకే. సో వీటి సింటాక్స్ వచ్చేసి చూడండి, క్రియేట్ ఆర్ ఆల్టర్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్. రైట్, మనం టేబుల్స్ క్రియేట్ చేయటం, ప్రొసీజర్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ అంతే. క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఏ టేబుల్ మీద చేస్తున్నాం, ఏ టేబుల్ మీద ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాం అనేది అండ్ విత్ ట్రిగ్గర్ అట్రిబ్యూట్స్ అండ్ ఫర్ ఆర్ ఆఫ్టర్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్. సో మనకి ఇది ఆపరేషన్స్, డిఎంఎల్ ఆపరేషన్స్ కదా మనం ఇప్పుడు చూస్తున్న డిఎంఎల్ ట్రిగ్గర్స్ కదా. సో ఇన్సెట్, అప్డేట్ అండ్ డిలీట్, సో వీటి మీద ఫర్ కానీ ఆఫ్టర్ కానీ లేదంటే ఇన్స్టెడ్ ఆఫ్ కానీ యూస్ చేస్తాం. అండ్ అలానే యాజ్ బిగిన్ ట్రిగ్గర్ బాడీ. సో మనకి ఇక్కడ ఏం కావాలి అనేది ఇస్తాం అండ్ అలానే ఎండ్ స్టేట్మెంట్ ఇట్స్ ఏ ట్రిగ్గర్ సింటాక్స్ అన్నమాట. క్లియర్. సో ఇక్కడ చూద్దాం. ఆన్ టేబుల్ ఆర్ వ్యూ, ఇట్ రిఫర్స్ టు ద టేబుల్ ఆర్ వ్యూ నేమ్ ఆన్ విచ్ వీఆర్ డిఫైనింగ్ ఏ ట్రిగ్గర్. ఏ టేబుల్ మీద లేదంటే ఏ వ్యూ మీద మనం ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనేది ఇది రిఫర్ చేస్తుంటుంది. అండ్ అలానే ఫర్, ఆఫ్టర్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్. సో ది ఫర్ ఆఫ్టర్ option specifies that the trigger fires only after the SQL statements are executed, where the instead of option specifies that the trigger is executed on behalf of the triggering the SQL statement. Like you cannot create after trigger on views. Like మనం ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేది మనం వ్యూస్ మీద క్రియేట్ చేయలేం రైట్. సో ఇది ఏంటంటే ఫర్ ఆఫ్టర్ ఆప్షన్స్ అనేది ఈ రెండు ఏంటంటే ట్రిగ్గర్స్ అనేది లైక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఈ ట్రిగ్గర్ అనేది మనకి ఫైర్ అవుతుంది. అదే ఇన్స్టెడ్ ఆఫ్ అయితే లైక్ ఈ ట్రిగ్గర్ అవటానికి బదులుగా మనకి ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైతే ట్రిగ్గర్ ఉంటుందో అది మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రియల్ టైమ్ లో చూద్దాం. ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ ఇవి వచ్చేసి మనకి డిఎంఎల్ స్టేట్మెంట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రైట్. సో ది ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ స్పెసిఫైస్ విచ్ స్టేట్మెంట్ విల్ ఫైర్ దిస్ ట్రిగ్గర్. సో ఏ స్టేట్మెంట్ అనేది ట్రిగ్గర్ ని ఫైర్ చేస్తుంది అండ్ వీ నీడ్ టు యూజ్ అట్లీస్ట్ వన్ ఆప్షన్ లైక్ ఏదో ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ ఏదో ఒకటి మనం
కంపల్సరీగా ఈ డిఎంఎల్ ట్రిగ్గర్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. ఆర్ కాంబినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్, కాంబినేషన్ క్రియేట్ చేయొచ్చు. సో ది ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ట్రిగ్గరింగ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. సో వీటిని మనం ట్రిగ్గరింగ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటాం. లైక్ ఇది వచ్చేసి మనకి ఈ ట్రిగ్గర్ ఎప్పుడైతే ఫైర్ అవుతుందో అప్పుడు వాటి నుంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. క్లియర్? నౌ ఎగ్జాంపుల్ చూద్దాం. So we want to create for or after DML trigger which should fire after insert DML operations. సో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ అయిన తర్వాత మనకి ఈ స్టేట్మెంట్స్ అనేది మనకి లైక్ ఏ ట్రిగ్గర్ అయితే క్రియేట్ చేస్తాం అది మనకి ఇన్వోక్ అవ్వాలి. సో చూద్దాం ఇక్కడ. సో క్రియేట్ ట్రిగ్గర్ అండ్ సంథింగ్ ఉంది. సో ఇక్కడ నేను కోడ్ అనేది చూద్దాం. సో టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి కోడ్ ఉంది. నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేశాను. సమ్ డేటా అనేది నేను ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను టేబుల్ మీద. రైట్, అండ్ నా ట్రిగ్గర్ అనేది ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం. ఫస్ట్ క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. సో ట్రిగ్గర్ ఇన్సర్ట్ అప్లై. లైక్ నేను ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నానో డీటెయిల్స్ అనేది, సో అప్పుడు నాకు ఇది ట్రిగ్గర్ అనేది నాకు ఇన్వోక్ అవ్వాలి. రైట్, సో క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఎంప్లాయ్. సో దేని మీద, ఏ టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నాను? ఆన్ ఎంప్లాయ్. అండ్ ఫర్ ఇన్సర్ట్, రైట్, ఆన్ ఇన్సర్ట్ యాజ్ బిగిన్ ప్రింట్ యూ కెనాట్ పర్ఫార్మ్ ఇన్సర్ట్ ఆపరేషన్. రైట్, అండ్ అలానే ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో అది రోల్ బ్యాక్ అనేది అయిపోవాలి. అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో, లైక్ ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేశాను. రైట్, సో ఇది ఏం జరుగుతుంది? ఫస్ట్ నేను ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది ఈ ఇన్సర్ట్ అనేది నాకు ఆపరేషన్ అనేది, అంటే లైక్ ఈ స్టేట్మెంట్ అనేది నాకు ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. రైట్, ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి, యూ కెనాట్ పర్ఫార్మ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఏదైతే ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దట్ మీన్స్ రోల్ బ్యాక్, సో అది మనకి రోల్ బ్యాక్ అయిపోతుంది. రైట్, సో ఇక్కడ చూడండి. సో నార్మల్గా టేబుల్ క్రియేట్ చేసాం. టేబుల్ డేటా చూద్దాం. సో 5 rows ఉన్నాయి టేబుల్. రైట్, అండ్ ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ టేబుల్ మీద ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకి ట్రిగ్గర్ ఇన్సర్ట్ ఎంప్లాయ్. అండ్ నా నేను ఇప్పుడు రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యూ కెనాట్ పర్ఫార్మ్ ఇన్సర్ట్ ఆపరేషన్. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇన్సర్ట్ మీద మనం క్రియేట్ చేసిన ట్రిగ్గర్, ఇది రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ అయింది. అండ్ తర్వాత ఈ ట్రిగ్గర్ బాడీలో యూ కెనాట్ పర్ఫార్మ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అని తర్వాత మనకి రూల్ బ్యాక్ అయింది ట్రాన్సాక్షన్. అంటే ఫస్ట్ ఇక్కడ ఫర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏంటంటే ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ ట్రిగ్గర్ అనేది ఇన్వోక్ అయింది. అంటే దట్ మీన్స్ ఫర్ ఇన్సర్ట్ అన్నాం, దట్ మీన్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి ఇన్వోక్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ రికార్డ్ అనేది మనకి ఇన్సర్ట్ అనేది అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? రోల్ బ్యాక్ అవుతుంది. సో అందుకని చూడండి ఇక్కడ 5 రికార్డ్స్. సో 6th రికార్డ్ లేదు, ఎందుకంటే అది రోల్ బ్యాక్ అయిపోయింది కాబట్టి. క్లియర్? అండ్ ఇన్ ది సేమ్ వే ఇది చూడండి, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఎంప్లాయ్ ఫర్ అప్డేట్. ఇది అప్డేట్ కి, సపోజ్ నేను ఇది అప్డేట్ అనేది ఇంకొకటి క్రియేట్ చేశాను ట్రిగ్గర్. రైట్, సో నేను ఇక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా మనకి చూడండి మెసేజ్ యూ కెనాట్ పర్ఫార్మ్ అప్డేట్ ఆపరేషన్స్. ఇక్కడ చూడండి అప్డేట్ అవుతుంది. క్లియర్? అండ్ అలానే డిలీట్ చేయడానికి ఆపరేషన్ అనేది నేను ఇక్కడ ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. నౌ ఐడి ఈక్వల్స్ టు 1 దగ్గర చూస్తున్నాను. చూడండి ఇక్కడ. సో ప్రతిసారి ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి రోల్ బ్యాక్ అనేది అయిపోతుంది. క్లియర్? అండ్ అలానే ట్రిగ్గర్ ని డ్రాప్ చేయాలి అంటే సేమ్ యాజ్ యూజువల్, డ్రాప్ ట్రిగ్గర్ నేమ్. సో ఇక్కడ 3 ట్రిగ్గర్స్ ఉన్నాయి. 3 ట్రిగ్గర్స్ నేను ఇక్కడ డ్రాప్ చేశాను. క్లియర్? 3 ట్రిగ్గర్స్ నేను ఇక్కడ డ్రాప్ చేశాను. అండ్ అలానే సేమ్ కాంబినేషన్ ఆఫ్ డిఎంఎల్ ట్రిగ్గర్స్, లైక్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్స్. క్రియేట్ ట్రిగ్గర్ ఆల్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ ఎంప్లాయ్ ఫర్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో చూడండి. సో చూడండి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ చేసిన, డిలీట్ చేసిన మనకి ఈ ట్రిగ్గర్ అనేది మనకి ఇన్వోక్ అవుతుంది. క్లియర్?
అండ్ నౌ సేమ్ అలానే ఈ ట్రిగ్గర్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి సపోజ్ ఒకసారి చూద్దాం. సో ఇది ఫర్ ఆఫ్టర్, ఇది అప్డేట్, అండ్ నెక్స్ట్ వన్ ఇది డిలీట్ వన్. సో ఇక్కడ చూడండి ఈ ట్రిగ్గర్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఎక్కడైతే టేబుల్ క్రియేట్ చేస్తామో టేబుల్లో మనకి ట్రిగ్గర్ అనే ఫోల్డర్లో మనకి క్రియేట్ అవుతుంది ట్రిగ్గర్స్ మనం ఏదైతే క్రియేట్ చేస్తాం అనేది. క్లియర్. అండ్ అలానే ట్రిగ్గర్స్ ని డ్రాప్ చేసాం అండ్ మొత్తానికి కలిపి ఒక ట్రిగ్గర్ ని మనం క్రియేట్ చేసినాం. అండ్ నా ఇక్కడ ఏంటంటే సపోజ్ మాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో రిక్వైర్మెంట్ ఏంటంటే మండే ఎప్పుడైతే అవుతుందో, లైక్ డేట్ మండే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం డిఎంఎల్ ఆపరేషన్స్ ఆ టేబుల్ మీద మనం రిస్ట్రిక్ట్ చేయాలి. మండే వచ్చినప్పుడు ఆ ఎంప్లాయ్ టేబుల్ మీద డిఎంఎల్ ఆపరేషన్స్ అనేది మనం రిస్ట్రిక్ట్ చేయాలి. సో ఎలా చేస్తామంటే లైక్ ఇక్కడ మనకి డేట్స్ అనేది లైక్ ఈ డే, రైట్, సండే మండే ఈ వీటిని ఎలా తీసుకుంటామంటే డేస్ ని లైక్ చూడండి న్యూమరిక్ వాల్యూస్, రైట్, 1 2 లైక్ బేస్డ్ ఆన్ స్టార్టింగ్ ఫ్రమ్ సండే. సండే అయితే 1, మండే అయితే 2. సో ఇక్కడ చూడండి ట్రిగ్గర్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నాము. సో ఆల్టర్ ట్రిగ్గర్ లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రిగ్గర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం మన ఎంప్లాయ్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్. ఇఫ్ డేట్ పార్ట్ దట్ మీన్స్ డే, వీక్ డే, సో గెట్ డేట్ ఈక్వల్స్ టు 2. సో వీక్ డే అనేది మండే అయితే బిగ్ ప్రింట్ లైక్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఆన్ మండే, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ మనం రోల్ బ్యాక్ చేస్తాం ఏదైతే అవుతుంది అది. క్లియర్. సేమ్ అదే చేస్తాం. సో ఇక్కడ చూడండి డేట్ పార్ట్ ఇట్స్ ఎ వీక్ డే, రైట్. సో డేట్ పార్ట్ ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి రిటర్న్స్ ఇంటీజర్ టైప్, రైట్. సో ఆల్టర్ చేస్తున్నాం. క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏం మెసేజ్ రావాలి, డిఎంఎల్ ఆపరేషన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఆన్ మండే. ఓకే. సో యాక్చువల్గా ఈరోజు మండేనే. క్లియర్. సో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో చూడండి డిఎంఎల్ ఆపరేషన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఆన్ మండే. అండ్ అలానే సపోజ్ ఇక్కడ చూడండి అవర్స్. సో మనకి లెస్ దాన్ 13 అవర్స్ లైక్ 1 PM కన్నా తక్కువ అనుకోండి. సో మనం 24 అవర్స్ టైం తీసుకుంటాం కాబట్టి లైక్ ఇక్కడ 1 PM కన్నా లోపల ఉన్నట్లయితే మనకి ఇక్కడ సేమ్ ఇదే తీసుకున్నాం. లైక్ టైం అనేది ఇన్సర్ట్ చేసే టైం అనేది మనం ఇన్వాలిడ్ టైం లైక్ క్రియేట్ ఏ ట్రిగ్గర్ దట్ విల్ రిస్ట్రిక్ట్ ఆల్ ది డిఎంఎల్ ఆపరేషన్ ఆన్ ఎంప్లాయ్ టేబుల్ బిఫోర్ 1 PM. 1 PM కన్నా ముందు ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ వాటిని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇలా ఇస్తాం. క్లియర్. సో ఆల్టర్ ట్రిగ్గర్ like on employee like for insert and delete update like ఇక్కడ చూడండి సపోజ్ ఇది క్రియేట్ చేసాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11:44 అయింది. ట్రై చేద్దాం ఇన్సర్ట్ చేయడానికి రికార్డ్. సో చూడండి ఇన్వాలిడ్ టైం. సో ది ట్రాన్సాక్షన్ ఎండెడ్ ఇన్ ది ట్రిగ్గర్, ది బ్యాచ్ హ్యాస్ బికమ్ ఆల్టర్డ్. క్లియర్. సో ట్రిగ్గర్స్ అనేవి మనం సో బేస్డ్ ఆన్ లైక్ మనకు సమ్ కండిషన్స్ లైక్ ఏదైతే ఒక లాజిక్ అనేది లాజిక్ తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్ ఇప్పుడు మనం చూస్తుంది డిఎంఎల్ ఆపరేషన్స్, రైట్. మనం చూస్తుంది డిఎంఎల్ ఆపరేషన్స్ ఏదైతే మనం చేసామో. సో ట్రిగ్గర్స్ లో ఫస్ట్ మనం చూస్తుంది డిఎంఎల్ ట్రిగ్గర్స్. సో డిఎంఎల్ ట్రిగ్గర్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది లైక్ దాని యొక్క సింటాక్స్ అండ్ అలాగే సమ్ ఎగ్జాంపుల్స్ అనేది చూసాం. క్లియర్. సో కాన్సెప్ట్ అనుకుంటున్నా. మళ్ళీ న్యూ కాన్సెప్ట్ లైక్ ఇక్కడ మనకి డిడిఎల్ అండ్ సేలర్ లాభం ట్రిగ్గర్స్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.